26 సంవత్సరాలుగా రహస్య గదిలో బందీగా ఉంది. అమ్మ ప్రేమకు మచ్చవేసిన భయానక గాథ. ప్రపంచంలో అమ్మ ప్రేమకు సాటైన ప్రేమ ఇంకొకటి లేదు అంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అదే ప్రేమ మచ్చగా మారుతుంది. అది 1991 మే 23వ తేదీ ఫ్రాన్స్లోని పోయిటియర్స్ అనే ప్రాంతంలో అటార్నీ జనరల్కు ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్లో ఇలా రాసుంటుంది: మేడం మోనియర్ ఇంట్లో ఒక యువతిని గత 25 సంవత్సరాలుగా నిర్బంధించారు. ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దయచేసి ఆమెను కాపాడండి. ఈ లెటర్ అధికారుల మనసును కలిచివేసేలా చేస్తుంది. ఇప్పుడు మనం 1870వ సంవత్సరం వెనక్కి వెళ్తే మేడం లూయిస్ మోనియర్ ఒక గొప్ప కుటుంబానికి చెందిన మహిళ. సమాజంలో గౌరవం, ధనం రెండూ ఉన్నాయి. ఆమెకు 2 పిల్లలు, ఒక అందమైన కూతురు బ్లాంచే మోనియర్ మరియు కొడుకు మార్సెల్. బ్లాంచే చాలా అందంగా ఉండేది. చాలామంది ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటారు. ఆమె మాత్రం ఒక సాధారణమైన లాయర్ని ప్రేమిస్తుంది. ఈ లాయర్ ఒక పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. బ్లాంచే ప్రేమ విషయం తెలిసి మోనియర్ ఈ ప్రేమకు ఒప్పుకోదు. మోనియర్ ఒప్పుకోకపోవడానికి కారణం ఏంటంటే ఆ లాయర్ పేద కుటుంబంలో పుట్టడమే. అదే కాక బ్లాంచే కన్నా ఆయన చాలా పెద్దవాడు. బ్లాంచే తన ప్రేమ కోసం తల్లిని చెప్పిన దాన్ని తిరస్కరిస్తుంది. నేను పెళ్లి చేసుకుంటే ఆయన మాత్రమే చేసుకుంటానని చెప్తుంది. అయితే దానికి అంగీకరించిన మోనియర్ కుమారుడితో కలిసి బ్లాంచేను ఒక చిన్న గదిలో బంధిస్తారు. ఆ గది ఎలా ఉంటుందంటే చాలా చీకటిగా, వెలుతురు లేకుండా ఉంటుంది. అక్కడికి తినేందుకు మాత్రమే తలుపులు తెరిచేవారు. ఇలా బ్లాంచేను బంధించి రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తాయి. బ్లాంచే రూమ్లోంచి అరుస్తూ కంటతడితో తల్లిని వేడుకుంటున్నా ఆమె మనసు కరగదు. ఆమె ప్రేమ మర్చిపోయే వరకు నువ్వు ఈ రూమ్లోంచి బయటకు రావని బ్లాంచేతో ఆమె తల్లి చెప్తుంది. ఇలా ఎవరైనా బ్లాంచే గురించి అడిగితే ఆమె చదువుకోవడానికి వెళ్ళిందని, లేకపోతే ఆమె పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని అందరికీ అబద్ధాలు చెప్తూ ఉండేది. ఇప్పుడు మనం తిరిగి 1901వ సంవత్సరంలోకి వస్తే ఆ లెటర్ ఆధారంగా పోలీసులు మేడం మోనియర్ ఇంటికి వెళ్తారు. ఇంట్లో వెతికినా బ్లాంచే కనిపించదు. ఒక చిన్న బేస్మెంట్ గదికి తలుపులు వేసి ఉంచుతారు. ఆ లోపల చూడగానే దుర్వాసన భరించలేక పోలీసులు బయటకు వచ్చేస్తారు. మళ్ళీ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడున్న నరకాన్ని చూసి పోలీసులు భయపడతారు. బ్లాంచే మోనియర్ దాదాపు 25 కేజీల బరువుతో అస్థిపంజరంలో పడుకుని ఉంటుంది. బ్లాంచే మోనియర్ చుట్టూ ఎలుకలు, పురుగులు, కుళ్ళిన ఆహారం ఉంటుంది. బొద్దింకలు ఆమె శరీరంపై తిరుగుతూ ఉంటాయి. బ్లాంచే మోనియర్ సూర్యకాంతిని చూసి 26 సంవత్సరాలు అయి ఉంటుంది. అప్పుడు వెంటనే పోలీసులు మోనియర్ను అరెస్ట్ చేస్తారు. ప్రజలు ఆమె ఇంటి ముందు నిరసనలు కూడా చేస్తారు. ఆమె మాత్రం అరెస్ట్ అయిన 15 రోజులకే చనిపోతుంది. కొడుకు మార్సెల్ను కూడా కోర్టుకు తీసుకువెళ్తారు. కానీ తక్కువ శిక్ష పడుతుంది. మరోవైపు మోనియర్ శరీరం బతికి ఉన్నప్పటికీ ఆమె ఎప్పుడో చనిపోయింది. ఆమె మానసికంగా బలహీనమైంది. తన మిగిలిన జీవితాన్ని హాస్పిటల్లోనే గడుపుతుంది. ఆమె 1913లో అదే హాస్పిటల్లో మరణిస్తుంది. బహుశా చరిత్రలో అత్యంత బాధాకరమైన మౌన ఘోషల్లో బ్లాంచే మోనియర్ జీవితం ఒకటి. బ్లాంచే మోనియర్ జీవిత కథ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని రియల్ క్రైమ్ స్టోరీస్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.